అలాగే రెండోది ఏంటంటే పునర్జన్మ. పునర్జన్మ నిజం అని కనుక నిరూపింపబడితే క్రైస్తవం అబద్ధం అని నిరూపింపబడినట్టు, ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకం. అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే కొన్ని అధ్యయనాలు జరిగినాయి దీని మీద. దానిలో మనకు తెలిసింది ఏంటంటే చాలా ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ రోజు కూడా పాశ్చాత్య సమాజంలో పునర్జన్మను నమ్ముతున్నారు. అమెరికాలో 24% మంది, ఇంగ్లాండ్లో 29% మంది, ఫ్రాన్స్లో 21% మంది, స్పెయిన్లో 20% మంది, పోర్చుగీస్లో 29% మంది. పోర్చుగీస్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా పోర్చుగీస్లో నిజానికి క్రైస్తవం బలంగా ఉన్న ఐరోపా దేశాల్లో పోర్చుగీస్ ఒకటి దాదాపు 80-85% మంది ఈ రోజు కూడా అక్కడ క్రైస్తవులు ఉన్నారు. చర్చి హాజరు కూడా 30-35% ఉంటుంది. కొంచెం అక్కడ బలంగా ఉంది క్రైస్తవ మతం. కానీ అక్కడ కూడా పరిస్థితి చాలామంది పునర్జన్మని నమ్ముతున్నారు. అయితే ఈ క్షీణత ఏదో ఈరోజు మొదలైంది కాదు. ఇంతకుముందే మీకు చెప్పినట్టు 14-15 శతాబ్దం నుంచి ప్రారంభమైన ఈ క్షీణత క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఈరోజు మన యువత పరిస్థితిని మనం చూస్తే